హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ మటన్ గీ రోస్ట్ అండి. దానికోసం ముందుగా మటన్ ఉడికించుకోవాలి. మటన్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. మటన్ ఉడికేలోపు మటన్లో వేసుకోవాల్సిన మసాలాను రెడీ చేసుకుందామండి. జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు ఫ్రై చేసుకోవాలి. మసాలా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేయించుకోవాలండి. వేయించుకున్న ఈ మసాలాలని పొడి చేసుకోవాలండి. మెత్తటి పొడి ఇలా మెత్తగా పట్టుకోవాలండి. మటన్ ఉడికిందో లేదో చూద్దామండి. ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది మటను. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు వేగిపోయింది, పక్క తీసుకుందాం. ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా వేగినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఉడికించిన పక్కన పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోండి. మటన్ ఇలా వేగుతున్నప్పుడే కారం, ఉప్పు వేసుకోవాలి. మటన్ ఇలా ఉడుకుతున్నప్పుడే మనం చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా పొడి వేసుకున్న తర్వాత 5 మినిట్స్ వేయించుకోవాలండి. వేగిపోయిందండి. ఇప్పుడు లాస్ట్గా జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి గీ మటన్ రోస్ట్ అండి. ఈ ఫ్రై ట్రై చేయని వాళ్ళు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.